డాక్టర్ రాజేంద్రనాథ్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. అదే సార్, ఇప్పుడు హాస్పిటల్స్లో ముఖ్యంగా అదే చెప్పినట్టుగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా అన్ని రూల్స్ ఫాలో అయ్యి అన్ని విధాల సెక్యూరిటీ ఫర్ ది మెడికల్ ఫ్రెటర్నిటీ ఇచ్చి సమ్ సీసీటీవీస్ పెట్టి లేదా అలారం సిస్టమ్ లాగా హూ క్యాన్ ఇమీడియట్లీ రెస్పాండ్ పెట్టి దానివల్ల ప్రొటెక్షన్ ఇచ్చి ఫర్దర్గా ద డ్యూటీస్ 36 అవర్స్ కాకుండా టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మ్యాక్సిమం 24 అవర్స్ డ్యూటీస్ పెట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తే దట్ విల్ బి బెనిఫిషియల్. డాక్టర్ భూమేష్ కుమార్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. సో అందరూ కలిసికట్టుగా పనిచేయాలండి. సో మనము ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఆరోగ్యం ఇచ్చే వారికి వైద్యులకు ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే సో మనము ముందుకు పోతాము, సమాజం ముందుకు పోతుంది. సో అలా జరగని నాడు భయంతో పనిచేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మెడ మీద కత్తి పెట్టి నువ్వు పనిచేయరా బాబు అంటే ఎవరు పనిచేయలేరు. సో ఏ వైద్యులైనా కానీ ఈ పేషెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా వాళ్ళకు ప్రొటెక్షన్ కరువు అయినప్పుడు ఇది ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా భావించాలి. సో మీద ఒక ఇంపార్టెంట్ చర్యగా భావించి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే అందరికి బాగుంటుందండి. డాక్టర్ సంపత్ కుమార్ గారు ప్లీజ్ కన్క్లూజన్. యా, ముఖ్యంగా మా ఐఎంఏ వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎట్ దిస్ స్టేజ్ టిల్ ఏ కాంక్రీట్ సొల్యూషన్ ఈస్ మేడ్ బై ది సుప్రీం కోర్ట్ అండ్ ది నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఇప్పుడు అపాయింట్ చేశారు. వీరందరి ద్వారా practicable solutions in the interest of the medical, both at the medical fraternity and the society at large, should be బాగా తీసుకురావాలని అనుకుంటున్నాము. The apex court involvement and the CBI proceedings, we definitely have the proper hope. And నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మరి president's rule on the West Bengal government, because it looks to be a necessity.